ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడ అత్తయ్య చకోడీలు కూడా మీరొచ్చారేంటి అని షాక్ లో ఉన్నారు. అంటే మనం కాకుండా వీళ్ళు ఇంట్లో నుంచి గెంటేసిన కృష్ణవేణి అత్తయ్య పద్దులే తిరిగొచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడతారని ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటున్నట్టున్నారు. అరే, మా పక్కనే ఉండి విన్నట్టు భలే చెప్తున్నావే. ఎలాగా? ఏదో మా ఇంట్లోనే ఉండి నీ చెవిలో చెప్పినట్టు భలే చెప్తున్నావే. అంత లేదు, అలాంటిది ఏమీ లేదని మావాడు అంటున్నాడు. నువ్వు పదరా. రండి. మమ్మీ, అసలు మీరెందుకు వచ్చారు? వాళ్ళని గెంటేశామని నిలదీయడానికా? అయ్యో, ఎందుకు నిలదీస్తామమ్మా మ్యాగీ? మీరు వాళ్ళకి చెడు చేసినా మాకు మంచే జరిగింది. ఏందా మంచి? పెళ్లి తర్వాత రావాల్సిన నా కోడలు పెళ్లికి ముందే నా ఇంటికొచ్చి కళ తెచ్చింది అఖిల. ఆ కళ ఇంకా కళకళ్లాడేలా జరగబోయే కార్యక్రమానికి ఆహ్వానించడానికే వచ్చాం. అమ్మ విద్య, చూస్తావేంటి? అత్తయ్యకి మ్యాగీకి బొట్టు పెట్టు. సరేమ్మా. ఎందుకా బొట్టు? ఏందా ఆహ్వానం? ఎంత కాదనుకున్నా నువ్వు మా ఇంటికి పెద్ద ఆడపడుచు కదా అఖిల. అయితే రేపు ఉదయం 8:30కి గణపతికి ముడుపు కట్టి పసుపు దంచే వేడుక మొదలు పెడుతున్నాం. పెడితే అదేంటత్తా అలా అంటున్నావు? మా నాన్నకి ముద్దుల చెల్లెలు అంట కదా. ఆయన ఏ వేడుకైనా ముందు నీ చేతుల మీదుగానే జరిపించేవారంట కదా. మరి మీ అన్నయ్య కొడుకైన నా పెళ్లి పనుల్ని నువ్వే వచ్చి నీ చేతులతో మొదలు పెట్టాలి కదా. మరి ఇదిగో చకోడి, పసుపు ఫంక్షన్ మీ అమ్మ చేతుల మీదుగానే జరుగుద్ది. నీకేం పనిలేదనుకోవద్దు. పద్దుని ముద్దుగా ఫంక్షన్కి రెడీ చేసే పని నీదే. ఏంటి, నా మ్యాగీ ఆ పద్దుని హల్దీ ఫంక్షన్ కి రెడీ చేయమంటావా? ఇంకా నయ్యం, పెళ్లి కూతురుగా, శోభనం పెళ్లి కూతురుగా రెడీ చేయమని చెప్పలేదు. హల్దీ తర్వాత ఆ పని కూడా చేస్తుందిలే. చిచి, ఆ పనిలో నేను చచ్చిన చేయను. చచ్చినట్టు నువ్వు చేసేలాగా నేను చేస్తాను కదా చకోడి. చెల్లి, నువ్వు ఇన్విటేషన్ ఇచ్చి బొట్టు పెట్టి చెప్తా రా. సరే అన్నయ్య. తప్పకుండా రెండత్తయ్య. మ్యాగీ, నువ్వు కూడా రావాలి.